నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. కాక్రోచ్ జనతా పార్టీ ఫాలోయింగ్ మామూలుగా లేదు. ఎన్నో ఏళ్ళలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని, బీజేపీ పార్టీని రెండు పార్టీలు కూడా దాటి తన యొక్క సోషల్ మీడియా యొక్క బలాన్ని పెంచుకుంటా ఉంది. యువత మొత్తం కూడా కాక్రోచ్ పార్టీ వైపు ఆకర్షితులు అవుతూ ఉన్నారు. ఉదయం నుండి కూడా చూస్తే దాదాపు 5 మిలియన్ల ఫాలోవర్లు కూడా పెరిగినటువంటి పరిస్థితి. ప్రశ్నలు ఏమవుతా ఉన్నారు. అదేవిధంగా కాక్రోచ్ పార్టీ ఏదైతే జనతా పార్టీకి సంబంధించినటువంటి ఆ పార్టీ యొక్క ట్విట్టర్ హ్యాండిల్ని కూడా మన దేశంలో రాకుండా చేసినటువంటి పరిస్థితి. సో ఇట్లా కుట్ర జరుగుతున్నటువంటి తరుణంలో కూడా ప్రజలు ఇంకా ఆదరిస్తూ ఉన్నారు, యువత ఇంకా ఆదరిస్తూ ఉన్నారు. అయితే కొన్ని సందేహాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఎవరైతే ఆ వ్యక్తి అభిజిత్ ఉన్నారో, అభిజిత్ దిప్కే గతంలో ఆమ్ ఆద్మీ పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆమ్ ఆద్మీ పార్టీ బ్యాక్ ఎండ్లో ఉండి ఏమైనా పని చేపిస్తుందో ఆయనతో అనేది కూడా కొన్ని ఊహాగానాలు అయితే ఉన్నాయి. దీనిపై మనతో పాటు మాట్లాడడానికి ఆమ్ ఆద్మీ పార్టీ తెలంగాణ కన్వీనర్ హేమా సుదర్శన్ గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే మీ పార్టీ ఏమన్నా తన వెనుక ఉండి పని చేపిస్తూ ఉందా? ఇట్లా ఫస్ట్ ఆఫ్ ఆల్ మా పార్టీ అంటేనే యువతకు దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే హెల్త్, ఎడ్యుకేషన్ అది మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి పార్టీకి తను కూడా ఆ సిద్ధాంతాలు నచ్చి పార్టీలో ఉన్నాడు. అంతకుముందు పనిచేశారు. తను హైయర్ స్టడీస్ కోసం బయటికి వెళ్ళిపోయారు అని చెప్పేసి వింటున్నాం. దానికి మించి మనకు పెద్దగా దాని మీద హైయర్ కమాండ్ ఏం చెప్పలేదు కాబట్టి మనకు తెలియదు. ఇప్పుడు జెన్జీ బ్యాచ్ అనేవాళ్ళు ఎందుకు అంటే ఈ రోజున ఇంత పెద్ద ఎత్తున ఉద్యమం లాగా వస్తున్నారు. మనం ఒకప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం ఎంత పోరాడి తెచ్చుకున్నాం. నీళ్లు నిధులు మనం ఆంధ్ర వాళ్ళు తీసుకుపోతున్నారు అనేటట్టుగా ఉద్యమం పెద్ద ఎత్తున ఎగిసి తర్వాత తెలంగాణ వచ్చి సపరేట్ అవ్వడం ఈ రోజున ఈ విధంగా జరుగుతుంది. ఇక్కడ కూడా ఎలా జరుగుతుంది అనేది మనకు కూడా తెలుసు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఈ రోజున బీజేపీ ప్రభుత్వం తను అధికారంలో రాకముందుకు ఒక మాటలు చెప్పాడు. కనీసం నేను సిగ్గుపడుతున్నాను ఇండియాలో ఉన్నందుకు, పుట్టినందుకు అన్న వ్యక్తి ఈరోజు ఎందుకు బతికున్నాడు? కనీసం మీడియా ముందట కూడా మాట్లాడలేని వ్యక్తి ఒక ప్రధానమంత్రిగా మనం ఎంచుకున్నందుకు మనమే సిగ్గుపడాలి. ఇలాంటి వాళ్ళు ఈ రోజున వచ్చేసి కనీసం మనం ఓట్లు ఇవ్వకపోయినా ఓట్ చోర్ అంటే ఎవరు అంటే ఈవెన్ చిన్న పిల్లగాన్ని అడిగినా చెప్తారు, గూగుల్ని అడిగినా చెప్తుంది. సో ఆ విధంగా ఉన్న పర్సన్ని ఈ రోజున వచ్చేసి నువ్వు జాబ్స్ ఇస్తా అన్నావు, యువతకు బేరోజుగారి నేను లేకుండా చేస్తా అన్నావు, డాలర్ రేటు తగ్గిస్తా అన్నావు, 40 రూపాయలు పెట్రోల్ అన్నావు. బయట వాళ్ళు వచ్చేసి మొత్తం ఆస్తులని నల్లధనాలనంతా స్విస్ బ్యాంక్లో పెట్టి నేను తీసుకొచ్చేసి పీకేస్తా అన్నావు. మరి ఏం చేసినావు? పోనీ నువ్వు ఏదన్నా చేసినావు అక్కడి నుంచి తీసుకొచ్చేసి యువతకు ఎన్ని కోట్ల జాబులు ఇస్తా అన్నాడు? 11 నుంచి 12 సంవత్సరాలు కావస్తుంది. ఇప్పటిదాకా ఏం చేసినావు? ఈ రోజున నేను అంటే ముసలోళ్ళు అంటే తప్పుగా అనుకోవద్దు. ఎందుకంటే మన వాడుక భాషలో ముసలోళ్ళకి వచ్చేసి పెన్షన్ ఇస్తున్నాం. మరి ఈ రాజకీయ నాయకులకు పెన్షన్ ఉండదా? అంటే ఇదే బీజేపీ ప్రభుత్వంలో మోడీ ఉన్నప్పుడేమో వచ్చేసి 60 సంవత్సరాలు దాటితే పదవి విరమణ చేసేసి వెళ్ళిపోవాలి అని చెప్పేసి వాళ్ళని పంపించేశారు. మరి ఈయనకు అది ఎగ్జంప్షన్ ఎందుకు? మోడీ ఏం చేసిండని చెప్పేసి దేశ ప్రజలకు ఏం చేశాడు అంటే ఉద్యోగాలు ఇచ్చాడా, లేకపోతే వచ్చేసి జీడిపిని తగ్గించాడా, లేకపోతే డాలర్ రేటుని తగ్గించాడా? ఈ రోజున వచ్చేసి అంటే ఎంతసేపటికి రేషన్ బియ్యం ఇస్తే సరిపోతుందా? రేషన్ బియ్యం అంటే మీరు ఇంట్లో కూర్చొని తినండి, రేషన్ బియ్యం ఇస్తాము అంటే మొత్తాన్ని దేశాన్ని భ్రష్టు పట్టిస్తాము, పేద దేశంగా దేస్తాము అని చెప్పేసి చెప్పినావా? నువ్వు ఏం చెప్పినావు? నువ్వు ఏం చేస్తున్నావు? ఈరోజు కాక్రోచ్ అనే దాంట్లో వచ్చేసి ఇప్పుడు 60 సంవత్సరాలు ఉన్న అతనే జడ్జిగా వచ్చేసి అడుగుసని అంటే ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనే దాంట్లో సిద్ధాంతాలు ఏం తీసుకొచ్చింది? ఎవరైతే వచ్చేసి జస్టిస్గా పనిచేసేటోళ్ళు నెక్స్ట్ టైము రాజకీయాలలో వాళ్ళకి అర్హత ఉండదు అని చెప్తున్నారు. అది కరెక్టే కదా. ఎందుకంటే ఈ రోజున వచ్చేసి నీ ఇష్టానికి వాళ్ళకి తగ్గట్టుగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఈడీ, సిబిఐలు కనీసం చట్టాన్ని కూడా చేతిలో పెట్టుకొని చుట్టంలాగా ఈరోజు వాళ్ళకి తగ్గట్టుగా వచ్చేసి జస్టిస్లు ఇస్తే నీకు రేపొద్దున సభలలో వచ్చేసి పిలిచి పిల్లనిచ్చినట్టుగా అధికారాన్ని ఇస్తున్నారు. ఈ వీటి కోసం మనకు వచ్చే ఈ రాజ్యం కోసం, ఈ దేశం కోసం ఓట్లు వేసినావా? నువ్వు ఒకప్పుడు కనీసం సిగ్గుపడే వ్యక్తి ఇండియాలో ఈరోజు మొత్తాన్ని దేశ సంపదను అంతా నాశనం చేసేసి అదానికి అంబానీ కట్టబెట్టి కనీసం మీడియా ముందడు కూడా నువ్వు మాట్లాడే అంత నీకు రైట్స్ లేవు, నీకు అంత భయం అవుతుంది ప్రజలతో అన్నప్పుడు నువ్వు చేసింది తప్పు అని నువ్వే ఒప్పుకుంటున్నావు. కనీసం బయట దేశాలలో పోయినప్పుడు ఏంటిది కానీ ఇట్లా హగ్ చేసుకోవడానికి ఇలా పోతున్నాడు, ఏం బీకేసినావు అని చెప్పేసి అక్కడ దాకా పోయినామని చెప్పేసి ప్రజలు నీకు డైరెక్ట్గా అడిగితే ఎక్కడ వచ్చేసి మళ్ళీ ఈ ఐటీ సెల్ను ఉపయోగించుకొని వాళ్ళ మీద అటాకులు చేస్తారు, దేశద్రోహులు అంటారని ఇప్పటిదాకా మాట్లాడలే. ఖచ్చితంగా ఈ జెన్జీ బ్యాచ్కు మనం ఓపెన్గా మాట్లాడడానికి అధికారంలో ఎవరైతే ఉన్నా ఒక స్వేచ్ఛగా మనిషి మాట్లాడే హక్కు
ఇచ్చారు, రాజ్యాంగంలో కనిపించింది. దాన్ని వీళ్ళు తీసేసినందుకు ఈ జెన్జీ బ్యాచ్ ఇలాంటి కాక్రోచ్ అనే జనతా పార్టీని నిజంగా దాన్ని అందరం సపోర్ట్ చేయాల్సిందే. మంచి అనేది ఎవరైనా అడగొచ్చు. ఈరోజు ఎవరు అడిగినా వాళ్ళని వచ్చేసి ఐటీ సెల్లులు ఉపయోగించుకొని వీళ్ళని వచ్చేసి పోలీసు వాళ్ళను ఉపయోగించుకొని మీరు ఎక్కడికక్కడ వచ్చేసి మొత్తం ఇప్పుడు మొన్న చూసుకుంటే వాళ్ళ ఎక్స్ దాన్ని కూడా వచ్చేసి క్లోజ్ చేయడానికి ట్రై చేశారు. నువ్వు ఎంత వచ్చేసి అనగదెక్కాలని చూస్తే అంత ప్రజలు ఏకమవుతారు. ఒక్కసారి మీరు చూసుకుంటే ఆదరణ అయితే మామూలుగా పెరగట్లేదు. ఎందుకు ఇంత ఆదరణ అంటే అటు ప్రభుత్వానికి ఉన్నటువంటి నెగిటివిటీ అనుకోవచ్చా, లేకపోతే ఈ జెన్జీలో వచ్చినటువంటి ఒక మార్పు అనుకోవచ్చా, ఎట్లా అనుకోవాలి దీన్ని? ఎందుకంటే ఆ ఆదరణ చూస్తుంటే ఏ పార్టీకి రానటువంటి ఆదరణ సోషల్ మీడియాలో ఇంత మేరకు ఆదరణ అనేది ఎవరికి రాలేదు అనేది వినిపిస్తూ ఉన్నటువంటి మాట. ఈ రోజున మనం అంటే గతంలో తక్కువ మంది చదువుకునేవాళ్ళు. ఎందుకంటే అప్పుడు రేట్స్ అనేది భూముల రేట్లు కానీ అన్ని తక్కువ. తర్వాత వచ్చి చదువు అనేది ఇంపార్టెంట్, అందరూ చదువుకోవాలని చెప్పేసి బయటకు వస్తున్నప్పుడు ఎకరాలు అమ్మేసి నీకు నీట్ ఎగ్జామ్స్ అని మీరే పెడతారు, పేపర్ లీక్ అని మీరే చేస్తారు. మరి మీరెందుకు ప్రభుత్వాన్ని ఎందుకు నడిపిస్తున్నారు? మీకు చేతగాని ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రజలు చదువుకొని జాబులు లేక వాళ్ళు వచ్చేసి ఇంట్లో కూర్చొని కనీసం ఆ సోషల్ ఇప్పుడు ఏ విధంగా చేసింది బీజేపీ ప్రభుత్వము, మీరు చదువుకోవద్దు అన్నట్టుగా మొత్తం స్కూళ్ళన్నీ బంద్ చేయించారు, ఎక్కడికక్కడ లాకులు చేసేసారు. ఈరోజు యువత అడుగుతుంటే వచ్చేసి కాక్రోచ్ అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి యువత ఏం చేయాలి? చదువుకున్నవాడు ఏం చేయాలి? ఈ రోజున వచ్చేసి కనీసం ట్యాక్సీ నడుపుకుందామంటే ట్యాక్సీలు వేస్తున్నారు. మరి ఏం చేయమంటారు వాళ్ళను? అంటే ఈయనలాగా వచ్చేసి బజ్జీలు అమ్ముకొని బతకాలన్నా కూడా దానికి కూడా ఆయిల్ రేట్లు పెరిగిపోయినాయి కదా. ఈరోజు డీజిల్ రేట్లు పెరిగిపోయినాయి, పెట్రోల్ రేట్లు పెరిగిపోయినాయి, ఆయిల్ రేట్స్ పెరిగిపోయినాయి, నిత్యావసరం ప్రతి దానికి లింక్ అప్ ఉన్నాయి. మరి ఏం చేసినావు నువ్వు? ఈ విధంగా యువతను కనీసం వచ్చేసి రోజు వాళ్ళకు బ్రతకడానికి లేకుండానే మొత్తానికి వాళ్ళను నాశనం చేసి పెట్టేసినావు. నీట్ ఎగ్జామ్ రాసినప్పుడు ఇప్పుడు ఇన్ని రకాలుగా 1 year వాళ్ళు కష్టపడి రాస్తే నువ్వు లీక్ అని చెప్పేసి అంటే నువ్వే అసలుకి దేనికి చేతగాను అని చెప్పేసి చెప్తున్నప్పటికి కూడా నువ్వు వినకుండా వచ్చేసి బయట దేశాల పోయి నేను ఏదో పీకేస్తున్నా అని చెప్పేసి అంటే ఏం లాభము? ఏది బూట్లు దూడడానికి పోతున్నావా? ఆయన షేక్ బూట్లు దూడడానికి పోయి ప్రజలకు ఏం చూపెడుతున్నావు? చాక్లెట్లు కొనండి అని చూపెడుతున్నావా? జనాలు వచ్చేసి తినడానికి తిండి లేకుండా ఉంటే చాక్లెట్ల గురించి మాట్లాడతాడు, దాన్ని ఫొటోస్ పోజులు ఇచ్చేసి మాట్లాడతాడు. అంటే ఏం చేస్తున్నావు? ఈ రోజున వచ్చేసి యువతను పక్కతో పట్టించింది నువ్వే. యువత ఇంత ఆక్రోశానికి గురవ్వాల్సింది చేసింది నువ్వే. ఈరోజు డాలర్ రేటు పెరగడానికి కానీ ఈరోజు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయి. కనీసం వాళ్ళు 12 సంవత్సరాలుగా ఏ జాబులు ఏంటిది కేంద్ర ప్రభుత్వం కల్పించుకోవట్లేదు, ఎక్కడక్కడ వచ్చేసి ఏంటిది రాష్ట్ర ప్రభుత్వాలు కూడా కల్పించుకోవట్లేదు. జూమ్లా మాటలు చెప్పుకుంటూ ఈ రోజున మొత్తం దేశాన్ని రాష్ట్రాలని ఇలాంటి ప్రభుత్వాలు, కాంగ్రెస్ ప్రభుత్వం అదే విధంగా ఉంది, బీజేపీ ప్రభుత్వం అలాగనే ఉంది. మరి ప్రజలు ఎక్కడ ఏం చేయాలి? నువ్వు ప్రజలలో వచ్చేసి ప్రజల ట్యాక్సులు వచ్చేసి మీరు రాజ్యమేలుతున్నారు. ఈ రాజ్యమేలేదానికి కనీసం మీరు ఇన్ని ట్రిప్పులు తిరుగుతున్నారు కదా, ప్రజలకు వచ్చేసి దానికి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారా? దేనికి ఖర్చు పెడుతున్నారని ఇస్తున్నారా? ప్రజలలో సొమ్ము తినుకుంటా ప్రజలనే వచ్చేసి లాఠీ చార్జీలతో కొడుతున్నారంటే ఈరోజు యువత ఖచ్చితంగా కాక్రోచ్లే. మీలాంటి ఏమంటారు బాగా బలిసిన ముసలులాగా ముసలి నక్కలు తయారైనాయి కాబట్టి ఈ రోజున ఖచ్చితంగా కాక్రోచులు గట్టర్లాగా మొత్తం పేరుకుపోయింది దేశం అంతా. ఖచ్చితంగా కాక్రోచ్లు పుట్టుకొస్తాయి. ఖచ్చితంగా యువత కాక్రోచ్లమే. ఈవెంతో నేను కాక్రోచ్నే. ప్రశ్నిస్తున్నందుకు ఈ రోజున జైళ్ళలో పెడుతున్నారంటే యువత ఖచ్చితంగా బయటికి రావాల్సిందే, జెన్జీ బ్యాచ్ ఏకమవ్వాల్సిందే 100%. రేపొద్దున బీజేపీ ప్రభుత్వం వచ్చేసి ఇంకా మీద లైఫ్లో అసలుకి మన దేశంలో లేకుండా చేయాల్సిందే. ఎందుకంటే ఈ రోజున దేశ ఆర్థిక వ్యవస్థను మొత్తం దెబ్బతీసింది. మొత్తానికి 2 అమ్ముతున్నారు, 2 కొంటున్నారు. ఇలాంటి వ్యవస్థను స్థాపించింది ఈ మోడీ కాబట్టి ఇప్పటికైనా అంధభక్తులు ఏం జరుగుతుంది అని చెప్పేసి ఆలోచించాలి. అంధభక్తులు బయటికి రండి. గోబర్ తినే మైండ్లతో ఆలోచించకండి. మనుషులు అన్నమే తింటున్నారు. ఈ రోజుల రైతులు వచ్చేసి నాశనం అయిపోయారు. ఎకో సిస్టమ్ దెబ్బతిన్నది. కనీసం జాబులు లేవు. ఈ విధంగా యువతను వచ్చేసి ఎన్ని రకాలుగా టార్చర్ పెట్టాలో అన్ని రకాలుగా టార్చర్ పెట్టి ఈరోజు కాక్రోచ్ అంటే ఈ ముసళ్ళు పాలిస్తున్న రాజ్యంలో ఈ 60 సంవత్సరాలు అయితే ఎవరికైనా వచ్చేసి అన్ని హాస్పిటల్ పాలైపోయి మీరందరికీ వచ్చేసి పెన్షన్ ఇవ్వాలి అని చెప్పేసి మీరే చెప్తున్నారు. కానీ రాజకీయంలో ఎందుకు ఆ పెన్షన్ ఇటీ లేదు? 60 సంవత్సరాలకు మీరు ఎందుకు రాజీనామా చేయరు? మీకేదో పెద్ద ఏమంటారు అనుభవం ఉంటుంది, అనుభవంతో చేస్తారు అంటే ఇదా నువ్వు చేసింది? చాయ్ వాలా ఏం చేసిండు? ఈ రోజున దేశాన్ని నమ్మేసిండు. జోలు పట్టుకొని పోతా అన్నాడు. ఏంటి లక్షలు కోట్లు, సూట్లు, పెన్ను, వాచ్లు, ముఖానికి ఏంటిది ఆడదానిలాగా మేకప్లు, బోటాక్స్, పిల్లర్స్,
మష్రూమ్లు ఇలా తినడానికా? నువ్వు రాజ్యం వెళ్ళడానికి, నువ్వు వచ్చేసి నీ ఫోటో షూట్ల కోసం షూటింగ్లు, నీకు ఎక్కడ చూసినా ఏ ఏరియాకి పోయినా ఒక ఏషం వేసుకొని తిరుగుతావు. ఏషాలు సినిమాలలో వేసుకుంటారు. నువ్వు రాజ్యాంగంలో ప్రధానిగా ఉండి దేశాన్ని ఏంటిది పరిపాలిస్తా అని చెప్పేసి నువ్వు షూటింగ్లు చేసుకోవడానికి వచ్చినావా? ఫోటో ఎవడో 4 ఫోటోలు తీస్తా ఉంటాడు, నేను ఫోటో పట్టుకో. ఎవడు ఫోటోలు తీస్తున్నావు? ప్రధాని ఫోటోలు తీయడానుకున్నాడా? సిగ్గుందా అసలుకి? బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుంది? ఈ మోడీ ఏం చేస్తున్నాడు ఆలోచించారా? ఎంతసేపటికి ఏంటిది పిచ్చి తుక్లాక్ లాగా వచ్చేసి పిచ్చోళ్ళు ఆలోచించినట్టుగా దేశం ఎక్కడి పోతుందో ఆలోచించకుండా ఇంత ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది. యువతకు జాబులు లేకుండా పోతున్నాయి. కనీసం రైతులకు అన్నం తినడానికి కూడా లేకుండా చేసింది. ఈ రోజున ఈ ప్రభుత్వం ఎందుకు ఆలోచించట్లేదు? యువత ఆలోచించాలి అన్నట్టుగా ఖచ్చితంగా ఈ కాక్రోచ్ జనతా పార్టీ అనేది రియల్గా వచ్చేసి మన అందరూ ఉండాల్సిందే. ప్రశ్నించే ప్రతి వ్యక్తి కాక్రోచ్ జనతా పార్టీలో ఉండాల్సిందే. ఇక మీద ప్రశ్నిస్తే ఎన్ని రకాలుగా మీరు ఐటీ సీలులు పెట్టుకొని తీసేస్తారో డైరెక్ట్గా ఇప్పుడు ఓపెన్గా ప్రశ్నించడానికి రెడీగా ఉంది బీజేపీ. అలాగే కాంగ్రెస్ పార్టీ లాంటి లేకుండా చేయడానికే ప్రజల సొమ్ము ప్రజలకే వాడాల్సిందిగా చేసే పార్టీలు ఖచ్చితంగా వచ్చేసి ఇంక మీద ముందుకు వస్తాయని చెప్పేసి దీనితో బీజేపీ ప్రభుత్వం అంతానికే ఇది ఆరంభం స్టార్ట్ అయింది. ఇక మీద జంజీ బ్యాచ్ ఈ విధంగానే చేస్తుంది. అందరూ బయటికి రాలే. ఇప్పటికైనా గోబర్ తినే బ్యాచ్ ఆలోచించండి అసలుకి ఏం జరిగింది అని చెప్పేసి మేము ఖచ్చితంగా ఒక్కసారి మనం వాళ్ళ ఇచ్చినటువంటి డిమాండ్స్లో కావచ్చు, వాళ్ళ పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి ఒక విషయం గురించి మాట్లాడుకుంటే, ఎవరైనా రాజకీయ నాయకుడు ప్రజల చేత ఎన్నుకోబడితే ఒకవేళ పార్టీ మారాల్సి వస్తే, పదవుల కోసం పార్టీ మారాల్సి వస్తే ఆ రాజకీయ నాయకుడిని 20 ఏళ్ళు పాటు రాజకీయాల్లో లేకుండా బ్యాన్ చేయాలని ఒక అంశం తెరపైకి వచ్చింది. ఎందుకంటే గతంలో మీ పార్టీ నుంచి కూడా 7 ఎంపీలు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. దీన్ని ఎట్లా చూస్తారు? ఖచ్చితంగా అది చేయాల్సిందే. ఇంతకుముందు కూడా మన రాజ్యాంగంలో కూడా ఉన్నది, క్రిమినల్ కేసులు ఉంటే అసలుకి నిలబడడానికి అర్హత లేదు. ఒక ఏంటిది ప్రతినిధిగా నిలబడడానికి ఛాన్స్ లేదు అని చెప్పేసి అన్నప్పుడు దీన్ని ఎందుకు మీరు ఓవర్టేక్ చేసి ఈ రోజున కాంగ్రెస్ ప్రభుత్వంలో మన తెలంగాణలో చూసుకుంటే ఇంత దౌర్భాగ్యం అంటే దేశంలో లేని కేసులు రేవంత్ రెడ్డి మీద ఉన్నా కూడా ఆయన వచ్చేసి ఈ రోజు కూడా పరిపాలిస్తున్నాడు. మరి ఇప్పుడు పిచ్చి తుగ్లలాగా ఎలా ఇలాంటి వాళ్ళని మనం చూస్ చేసుకుంటే ఏ విధంగా జరుగుతుందని ప్రజలందరూ ఆలోచించాలి. మనం ఫ్యాన్స్గా కాదు, ఎవడు జేబుల నుంచి రేవంత్ రెడ్డి వాళ్ళ జేబుల నుంచి పెట్టట్లేదు, మోడీ వాళ్ళ జేబుల నుంచి పెట్టట్లేదు. మన ట్యాక్సులు వీళ్ళు వచ్చేసి పరిపాలన, మనం వచ్చేసి సంపాదించి మీ ట్యాక్సులు కడతాము, మీరు పరిపాలించండి దేశాలని రాష్ట్రాలను చూసుకోండి అని చెప్పేసి వీళ్ళకి పెత్తనాలు ఇస్తే ఈరోజు బుల్డోజర్ రాజాలాగా మా చేతిలో అధికారం ఉందని చెప్పేసి ఈ ప్రజల సొమ్ము దీని, ప్రజల ట్యాక్సులు దీని ఎట్లా దుడ్లపోతులాగా ముసలలాగా బలిసి ఈ రోజున వచ్చేసి అధికారం చేతిలో ఉందని చెప్పి వాళ్ళ ఇష్టానికి ఈరోజు వాళ్ళ అధికారం ఈడీ, సిబిఐలు అదేవిధంగా చట్టాలను 4 చట్టాలు పనిచేస్తాయి అన్నారు. ఏది రాజకీయంగా ఒకటి, పోలీసు వ్యవస్థ ఒకటి, మన లా అండ్ ఆర్డర్ ఒకటి, ఈ విధంగా పనిచేసేదాన్ని మొత్తానికి సర్వనాశనం చేసేసి ఈరోజు అంబేద్కర్ రాసిన ఒక రాజ్యాంగాన్ని మొత్తానికే పక్కన పెట్టి వీళ్ళ ఇష్టానుసారం వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్న ఈ బీజేపీ ప్రభుత్వం నిజంగా చెప్పాలంటే 12 సంవత్సరాలలో ఎంత దౌర్భాగ్యం చేయాలో, ఎంత నాశనం చేయాలో దేశాన్ని అంత నాశనం చేసి ఈరోజు కూర్చొని ఓన్లీ ఇద్దరికి కట్టబెట్టడానికి మాత్రమే దేశాలు విదేశాలు తిరుక్కుంటూ బయట ఏంటిది ఈయన అక్కడ పెట్టడం, లేకపోతే అక్కడి నుంచి వీళ్ళ కోసం పెట్టడము, నిధులు తీసుకురావడానికి అదాని అంబానికి మాత్రమే మోస్తున్నాడు. అందుకని జంజీ బ్యాచ్ కరెక్ట్గానే పెట్టారు. దాంట్లో వచ్చేసి ఇలాంటి కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలు ఉన్నాయి వీళ్ళకి అమ్ముడు పోవడానికి. ఒకప్పుడు 11-12 సంవత్సరాల కిందట మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటే నిజాన్ని బయటికి పెట్టేది అనుకున్నారు. ఎందుకు అమ్ముడు పోయినాయి? దేనికి అమ్ముడు పోయినాయి? మీరు ప్రజలలో లేరా? అంటే మీరు గడ్డి తింటున్నారా? ఏం తింటున్నారు? డబ్బుల కోసం ఆశపడి ఎక్కడ కట్టుకొని పోతారు? ప్రజా వ్యవస్థలో వచ్చేసి ఉన్నప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్ చేసే అధికారం ఎవరికైనా ఉంటుంది. తప్పు చేసిన తప్పు అనే అధికారం ఖచ్చితంగా అడగాల్సిందే, అది ఎవరైనా అడగాల్సిందే. ఈరోజు అలాంటి వాళ్లకు ఎండగట్టడానికి ఖచ్చితంగా వాళ్ళు పెట్టిన రూల్స్ అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. అలాగే ఆడవాళ్ళు ఆది పరాశక్తి అంటారు, 33% ఇవ్వడానికి వచ్చేసి జనగణన అనే దాంట్లో పోలుస్తున్నారు. ఎందుకు? ఆడవాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నారు, ఆడది అంటేనే కదా మీరున్నారు. మరి ఎందుకు
హక్కు ఆడదానికి సమానంగా ఇవ్వడానికి మీకు చేత కాదు. ఎప్పుడు వచ్చేసి ఆ ఆడవాళ్ళను వచ్చేసి నీచంగా చూసే ఇలాంటి బీజేపీ ప్రభుత్వము ఇలా చేసినప్పుడు ఖచ్చితంగా 50% అనేది రావాల్సిందే. అలాంటి కొన్ని వాళ్ళు పెట్టినవన్నీ కరెక్ట్గా ఉన్నాయి. జెన్జీ బ్యాచ్ దానికి అందరూ సపోర్ట్ చేయాల్సిందే. సో చివరిగా ఈ అంశం మీద ఏం చెప్తారు? కాక్రోచ్ జనతా పార్టీ విషయంలో కావచ్చు, లేకపోతే బీజేపీ అయినటువంటి వ్యతిరేకం కావచ్చు, ఈ మొత్తం ఈ ఎపిసోడ్ మీద ఏం చెప్పదలుచుకున్నారు? నేను ఒకటే చెప్తున్నా, ఒకప్పుడు వచ్చేసి రాజ్యంలో దొంగలు జొరబడినప్పుడు, రాజ్యంలో వచ్చేసి ఎన్నో రకాలుగా అరాచకాలైనప్పుడు, ఒకప్పుడు వచ్చేసి ఏది మన అన్నలు వేయబడ్డారు, నక్సలైట్లు అని చెప్పేసి అన్నారు. సో ఆ వ్యవస్థను ఎలాగో వచ్చేసి నాశనం. ఈరోజు ప్రజలే ముందుకు రావాలి. ఎందుకంటే మన దేశాలని, మన రాష్ట్రాలని మనమే సరిదిద్దుకోవాల్సిన అవసరం ఏంటిది? ఈ రోజున యువత వచ్చేసి వెన్నెముక అంటారు దేశానికి. మన యువత లేకపోతే, మన ట్యాక్సులు కట్టకపోతే ఈ మోడీ ఉండడు, ఈ రేవంత్ రెడ్డి ఉండడు, ఈ మోడీ ఉండడు. వాళ్ళని ఎదిరించే అవకాశం మనకు ఉంది. ఇక మీద భయపడకుండా ఈ ఒక ఏంటిది కాక్రోచ్ అనే దాంట్లో మనం వస్తున్నాం కాబట్టి కనీసం ఇంట్లో ఉండి స్క్రోలింగ్లు చేసుకుంటా ఈ రోజున మనకి యువతను వచ్చేసి మీరు ఏం చప్పుడు చేయకుండా రీల్స్ వచ్చి చూసుకోండి, మేము దేశాన్ని అంబేసుకున్నామని చెప్పేసి వాళ్ళు ఏ విధంగా వచ్చేసి సోషల్ మీడియాను వాడుకొని మీరు పని పాట లేకుండా ఉండండి అని మనకి ఏ విధంగా చెప్పారు, దాన్నే ఉపయోగించుకొని వీళ్ళకి రివర్స్ అవ్వాల్సింది ఖచ్చితంగా వచ్చేసి ఈ జెన్జీ బ్యాచ్. ఈ రోజున వచ్చేసి యువత చేతిలో ఫోన్ ఉంది కాబట్టి అది ఫోన్ కూడా అది పెట్టాడు. రియల్గా చెప్తున్నా, ఇప్పుడు ఫోన్ వాడుకొని మనం ప్రతి ఒక్కరు నిజాన్ని నిర్భయంగా వచ్చేసి క్వశ్చన్ చేసే అధికారం మనకుంది, చేద్దాం. ఇది హేమా సుదర్శన్ గారు చెప్తున్నటువంటి మాట. ఏదైతే మనకు మొబైల్ ఫోన్ ఇచ్చేసి ఈ దేశంలో ఉన్నటువంటి ఎవరైతే యూత్ ఉన్నారో వాళ్ళని ఎప్పుడు సోమరిపోతులా చేద్దాం అనుకున్నారు, కానీ ఇప్పుడు అదే మొబైల్ ఫోన్ యూజ్ చేసి వారి యొక్క అంతానికి మనం ఆరంభంలాగా ఇదొక ప్రయత్నం మొదలు పెట్టాలి. అదే కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి పనులలో కావచ్చు, వారు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో కావచ్చు, అన్ని ప్రజలకు సమకూరే విధంగానే, అన్ని ప్రజలకు మంచి చేసే విధంగానే ఉన్నాయి. కాబట్టి ఏదైతే కాక్రోచ్ జనతా పార్టీ ఉందో దాన్ని మనం అందరం కూడా సహకరించాలని వారు చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఒకప్పుడు ఎప్పుడైతే ప్రజలకు కష్టాలు వచ్చాయో ఆ రోజు నక్సలైట్లు ఏ విధంగా వచ్చారో ఈ రోజు ఈ కాక్రోచ్ జనతా పార్టీ కూడా ఆ విధంగానే వచ్చింది. ప్రజల సమస్యలను నిర్భయంగా చెప్పడానికి, ప్రజల కోసం పోరాడడానికి వచ్చింది. అదేవిధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం పైన ఎంతో వ్యతిరేకత ఉంది. ఆ వ్యతిరేకతకు నిదర్శనంగానే ఇప్పుడు ఈ కాక్రోచ్ జనతా పార్టీకి వస్తున్నటువంటి ఆదరణ. కాబట్టి ప్రజలందరూ కూడా దాన్ని ఆదరించాలి. మంచి చేసేవారు ఎవరినైనా కూడా ఆదరిస్తాం. కాబట్టి అందరూ కూడా ఈ ఎవరైతే భారతీయ జనతా పార్టీ ఉందో, మిగతా కాంగ్రెస్ పార్టీ ఉందో, గత ఎన్నో సంవత్సరాలుగా మోసం చేస్తున్నటువంటి ఈ పార్టీలను తరిమి కొట్టి నిజానికి దేశాన్ని పాలించేటువంటి మంచి పార్టీలను ఎన్నుకోవాలని కూడా వారు పిలుపునిస్తూ ఉన్నారు. చూద్దాం మరి దేశ ప్రజలు ఏ విధంగా నిర్ణయిస్తారు, ఏ విధంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో కూడా వేచి చూద్దాం. చూస్తూనే దిశ టీవీ. నేను మీ జర్నలిస్ట్ శ్రీకాంత్ విత్ వీడియో జర్నలిస్ట్ వంశీ ఫ్రమ్ ఆమ్ ఆద్మీ పార్టీ ఆఫీస్, హైదరాబాద్.